ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులు ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నారు. అన్న, నేను ఎలోన్, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవ్వరూ లేరు, నేను అందరినీ కోల్పోయాను అని చాలా చాలా బాధగా ఉన్నారు. అసలు రియాలిటీలో మనం మాట్లాడుకుంటే నిజంగా ఈ రోజు కానీ నీ జీవితంలో నువ్వు ఒంటరితనంతో పోరాడుతున్నావు అంటే బ్లైండ్ కాదు కదా, అసలు ఫిక్స్ అయిపోయి ఏంటో తెలుసా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడని అర్థం. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, ఒంటరితనంలోకి వెళ్ళిపోయినప్పుడు అమ్మో నేను ఒంటరి అయిపోయినా అంటే దేవుడు నన్ను విడిచిపెట్టారు అనుకుంటారు కదా. ఎన్నో అక్కడ నిజంగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అందుకని అందరినీ నిన్ను దూరం చేశాడు. దేవుడు సాధిస్టా? దూరం చేసింది మంచి వ్యక్తులను కాదు, చెడ్డ వ్యక్తులు. దూరం చేసింది చెడుని, మంచిని కాదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అయితే మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బైబిల్లో మనం చూసుకున్నట్లయితే తప్పిపోయిన కుమారుడు ఆ సినారియో, ఆ స్టోరీని మనం చూసినట్లయితే ఆ యొక్క ఉదాహరణలో కుమారుడు ఏం చేశాడు, ధనాన్ని తీసుకుని తండ్రి దగ్గర నుంచి మొత్తం అంతా నాశనం అయిపోయే వరకు, ఆ ధనం అంతా నాశనం అయిపోయే వరకు అందరూ ఉన్నారు. ఫ్రెండ్స్ ఉన్నారు, పక్కన ఆ పాపం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ధనం కోల్పోయాడో ఎవరు లేరు, ఒంటరి అయిపోయాడు. ఆ ఒంటరితనంలో ఏం జరిగిందో తెలుసా, ఎక్కడి నుంచి అయితే ప్రారంభించబడ్డాడో అక్కడికే గుర్తొచ్చింది. ఏంటి ఆలోచన, తండ్రే ఉన్నాడు, ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళిపోదాం. ఏంటి పరిస్థితులు ఏం చేసినాయి, ఆ ఒంటరితనం తన తండ్రిని గుర్తు చేసేలాగా చేసింది. ఆ పరిస్థితిని బట్టి నువ్వు ఆలోచించినట్లయితే నీ జీవితంలో కూడా ఏదైతే ఒంటరితనంలో ఉన్నావో దేవుడు ఎందుకు ఆ చెడు నీ దగ్గర నుంచి దూరం చేశాడంటే తండ్రి దగ్గరికి రావడానికి, ఆ దేవుని దగ్గరికి రావడానికి. నువ్వు ఏదైతే తప్పిపోయి లోకంలో తిరుగుతా ఉన్నాడు, ఈరోజు ఒంటరిగా నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే అర్థం దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి కాదు. అక్కడే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, అక్కడే దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు, అక్కడే ఆయన ప్రేమను చూపించుకోవడానికి ఇంకా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎవరి కాలంలో ఏదైతే ఈ రోజు నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావో నువ్వు ఒంటరివి కాదు. ఆ దేవుడి ఆహ్వానం ఈ రోజు నీతో ఉంది. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, దేవుని చెంతకు చేరు. ఆ దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి చేర్చబోతున్నాడు, నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఆమేన్.